ఎటువంటి ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ఇది సివిల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సాయిల్ టెస్టింగ్ స్టడీస్ ఏమీ లేకుండా వాళ్ళు అనుకున్నారు, పెట్టేసినారు. ఇది దాని పర్యవసానాలు ఈరోజు రాష్ట్రం చూస్తూ ఉంది. ఇది ఒక అనాలోచితమైనటువంటి తొందరపాటుతో కూడిన ప్లస్ చాలా స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం అది. బహుళ పంటల భూముల్ని ధ్వంసం చేసి కొన్ని వేల ఎకరాల్లో ఓవర్ నైట్ వ్యవసాయాన్ని ఆపేసి వ్యవసాయం ఆధారపడిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏంటి. ఇప్పుడు 84% భూములు ఇచ్చిన రైతులు 3 ఎకరాల లోపు వాళ్ళు, 71% 2 ఎకరాల లోపు వాళ్ళు. అంటే మెజారిటీ చిన్న సన్నకారు రైతులు. వీళ్ళెవరు పరిగెత్తుకుంటూ పోయి క్యూ కట్టి ఇవ్వలా. ముందు ఇచ్చిందంతా పెద్ద రైతులు. ఇవ్వని వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం, ఒత్తిడి ఆ రోజుల్లో అమలు చేసింది. అది ఈరోజు మాట్లాడకపోవచ్చు, కానీ ఇప్పుడు చరిత్ర దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఇట్లంతా చూసినప్పుడు అమరావతి ఈ భారీ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికే ఒక క్లారిటీ ఉన్నట్లేదు. ఇది మేము ఇన్ని అంతస్తులు కడతామంటున్నారు, 50 అంతస్తులు ఒకటి అవసరమా? 4 టవర్స్ 50 అంతస్తులు అంటే ఏం పెడతారు అందులో? ఎన్ని డిపార్ట్మెంట్ తెచ్చి పెడతారు? దాని మీద స్పష్టత లేదు. పని ఎంత లోతుకు వెళితే మీకు ఫౌండేషన్స్ గట్టితనం దొరికింది ప్రభుత్వం చెప్పదు, కంపెనీస్ చెప్పరు. తాత్కాలిక సెక్రటేరియటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1 ఫ్లోర్ కట్టిన దానికే 110-120 అడుగుల వరకు వెళ్ళినాయని వార్తలు వచ్చినాయి. అది కూడా ఎవరు నిర్ధారించలేదు.